అప్పుడు కూడా నేను ఆడిషన్ చేశాక ఆడిషన్ అయిపోయిన తర్వాత ఎవరిని ఫైనల్ చేయలేదు, తర్వాత చెప్తా ఉన్నారు. కానీ నా ఒక్కడికి ఏ టైం కావాలని అడిగాడు ఆయన. మీకు ఫస్ట్ ఇచ్చారు ఆఫర్? ఆడిషన్ అయిపోయాక వెంటనే నువ్వు ఏ టైం చేస్తావు అన్నాడు. టైం మనం ఏం చెబుతూ ఏదో టైం వాళ్ళు ఇచ్చింది చేస్తాం కదా అనుకున్నాను. నాకు ఆ ప్రైమ్ టైంలో అంత లేదు అప్పుడు కూడా. తర్వాత 7 గంటల షో ఇచ్చారు నాకు. దానికి నేనే కంటెంట్ కూడా నేనే. మీదే క్రియేటివ్ సైడ్ అన్నారు కదా. అంటే వాళ్ళు ఇంకా కంటెంట్ రాసుకుంటామన్నారు 15 రోజులకి 4 రోజులకి రేడియో బెయిన్ అయినప్పుడు. నేను ఎప్పుడు ముందు రాసివ్వని వాళ్ళలో నేనే డిసిప్లిన్ క్యాండిడేట్, బ్యాక్ బెంచర్ లాగా రాసి ఇవ్వగలిగేవాడిని కాదు. ఎందుకంటే టాపిక్ ముందు ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు నేను. ఇప్పుడు ఇక్కడ లైవ్ ఉండేది, అట్లా ఎలా ఉందంటే సపోజ్ ఇక్కడ 7కి 7:30 లైవ్ ఇక్కడ ఉంటే అక్కడ 7:30 to 8 అట్లా ఉండేది. నేను ఆ 5 నిమిషాల్లో ట్రావెల్ చేసి వచ్చేవాడిని రోడ్ నెంబర్ 7 నుంచి సోమాజిగూడ. అప్పుడు రేడియో అక్కడ ఉండేది. రేడియో అక్కడ ఉండేది. ఈ లోపు నా పక్కన ఒక అమ్మాయి, ఎవరో 2-3 అమ్మాయిలు చేశారు రేడియోలో. ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక పాట వేసి ఉండేది. అప్పుడు నేను వచ్చేవాడిని. సో ఆ పాట గ్యాప్ లో మనం వచ్చేసి అది మాట్లాడుతూ ఏదో సెలెక్ట్ చేసేవాడిని. టాపిక్ కపుల్స్ ఫోన్ చేస్తారు, భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు చేస్తారు. ఆ పెళ్ళైన వాళ్ళ సంబంధించిన టాపిక్ ఏదో ఒకటి చెప్పాలి, దాని గురించి డిస్కస్ చేయాలి. సో అలా మీకు అందరికి అప్పటికప్పుడు తప్ప స్పాట్ లో డిసైడ్ అయిపోయి చెప్పడం తప్ప ఇంకా ముందు ప్రిపరేషన్ ఏమీ లేవు. ఆ 2 అది జెమినీలో 2 చేస్తున్నప్పుడు నాకు ఒక్కరే అని ఈటీవీలో సింగింగ్ షోకి యాంకరింగ్ వచ్చాను. చేసారా? అది భరద్వాజ్, తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రొడ్యూస్ చేశారు. అయితే అక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వద్దన్నారు. నేను భరద్వాజ్ గారిని అడిగాను, సార్ ఇట్లా అంటే సర్లేరా నువ్వు సస్టైన్ అవుతావులే, బయటకు వచ్చినా పర్లేదు, ఇక్కడ మరి మనీ ఎక్కువ వస్తున్నాయి కదా, ఇట్స్ ఓకే అని ఆయన కొంచెం ధైర్యం చెప్పారు నాకు. అంటే ఇది చేసుకోమన్నారా? అప్పుడు జెమినీ వదిలేసారు. అప్పుడు వదిలేసారా? సో జెమినీ వదిలేసాను కాబట్టి నిన్ను సన్లో కూడా నేను మానేయాలన్నారు. ఓహో 2 కమ్సెంటర్స్ అన్నాయి కదా జెమినీ. మానేయాలంటే ఇప్పుడు నా ప్రోగ్రామ్ కి ఆల్టర్నేట్ దొరకలేదు. నా ఎదురుగా ఒక 3 ట్రై చేశారు కూర్చోబెట్టి, చూసి మీరు చేయాలి నెక్స్ట్ రోజు అని. వర్కౌట్ అవ్వలేదు. నాతోనే ఎండ్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్. ఇంకా తర్వాత ఒకరికొకరైన ప్రోగ్రామ్ లేదు, వేరే టైటిల్ పెట్టి వేరే చేసేది తప్ప మీకు ఆల్టర్నేటివ్ దొరకలేదు. ఆ షోకి. నోట్ చేసుకోండి. క్రియేటివ్ మీరు క్రియేటివ్ కాదు, మనకు సెట్ అయింది అది అంతే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు క్రియేటివ్ మీకు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఇప్పుడు శేఖర్ భాష, అప్పుడు మేమందరం కొలీగ్స్, వాళ్ళందరూ నాకు చాలా మెస్మరైజ్ అయిపోయేవాడిని. అంటే నేను ఏదో నా ప్రోగ్రామ్ చేసేవాడిని కానీ నాకు వేరే వాళ్ళు బాగా చేస్తున్నారని అనిపించేది, అది మనం చేయలేమని అలా నిజంగా. వాడైతే మన శేఖర్ చేసే కంటెంట్ అయితే అసలు నా వల్ల కాదు, చాలా బాగా చేస్తాడు. అవును, ఆ జోనర్ కాదు అసలు నాది. మాట్లాడితే ఆ మాటలో నుంచి ఏదో చేసేవాడు, ఆ మాటలో 2 మీనింగ్స్ తీసుకొచ్చేస్తాడు. అవునా, ఆయన అసలు ఆ జోనర్ కాదు, ఫన్ బాగా జనరేట్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వీక్లీ వన్స్ ఒక సెటైరికల్గా ప్రతి ఎవ్రీడే టెలికాస్ట్ చేసేవాడు. దేనికండి ఇది? అక్కడ సన్ ఎఫ్ఎంలో. అదేంటి ఒక 1.5 minute కంటిన్యూస్ గా చదవాలి, బ్రీత్లెస్ గా కంటెంట్. టక 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 ఒక ఇష్యూ ఉందంటే దాని మీద సెటైరికల్ గా రవీంద్ర గారని ఆయన రాసేవాళ్ళు, నేను దానికి యాంకరింగ్. దానికి ఆల్టర్నేట్ కూడా దొరకకుండా మళ్ళీ నేను 6 months ఎక్స్ట్రా చేశాను అక్కడ.